కానీ కాంగ్రెస్ ఏం చేస్తుంది, హిందువుల్ని విషయంలోనేమో నాస్తికులు హేతువాదులు నమ్ముకుంటోంది, అదే సందర్భంలో ముస్లిం క్రిస్టియన్స్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది వీళ్ళకి దెబ్బ. ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తున్న నమ్మకం పోయింది వీళ్ళందరికీ కూడా. కాంగ్రెస్ పార్టీ సొంతగా 100 సీట్లు సాధించే పరిస్థితి ఉంటే వీళ్ళకి పొత్తుతో అవసరమే లేదు. కాబట్టి కాంగ్రెస్ని ఇప్పుడు బతికిస్తే వాళ్ళకి సమస్య రేపు పొద్దున. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తృణమూల కాంగ్రెస్కి అక్కడ పూర్తిగా క్రిందసారి తుడిచేశారు. తృణమూలు ప్లస్ బీజేపీ, కమ్యూనిస్టులు తుడుచుకుపోయారు, కాంగ్రెస్ తుడిచిపెట్టారు. ఒక్క సీటు కూడా రాలేదు కదా వాళ్ళకి, ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే, మొత్తం వీళ్ళిద్దరే స్వీప్ చేశారు. అట్లాగే ఢిల్లీలో క్లీన్ స్వీప్ బీజేపీ. అట్లాంటి చోట్లన ఇంకోటి సమాజ్వాదీ పార్టీ అక్కడ ఒక్క రాయ్బరేలీ తప్పించి ఇంకేం గెలవలేదుగా కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు ఏం కోరుతుంది కాంగ్రెస్ పార్టీ, తన సీట్లు ఇవ్వట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి వ్యవహరించుంటే బాగానే ఉండే. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీకి మొన్న 18 ఏమో వచ్చినాయి. ఇప్పుడు కేరళలో సగం సీట్లు తను గెలిచిన 18లో 9 ఏమన్నా సిపిఐకి సిపిఎంకి ఇస్తుందా? ఇవ్వదు. అక్కడ తన సిట్టింగ్ స్థానాలు వదులుకోనంటది, కమ్యూనిస్టులతో పొత్తు కావాలంటది. కమ్యూనిస్టులు ఎట్లా ఇవ్వాలి? కమ్యూనిస్టులు ఏమంటారు, నీ దాంట్లోంచి నాకు ఇవ్వమంటారు. వాళ్ళ క్రిందసారి కమ్యూనిస్టులకు అక్కడ 2, 3 వచ్చినాయి. అట్లాంటిది ఈ దఫా మాకు వాటా కావాలంటారు. మాయి మేము ఎట్టిస్తామంటది. అది మధ్యప్రదేశ్లో జరిగింది అదే కదా. ఎవరితో పొత్తు పెట్టుకోవాలా? సమాజ్వాదీతో పెట్టుకోవాలా, తృణమూలతో పెట్టుకోలేదు, ఎవరితో పెట్టుకోవాలా. ఎవరితో పెట్టుకోకుండా అంటే తను బలం ఉన్న చోటేమో ఎవరితో పొత్తు పెట్టుకోవట్లే, తను బలహీనంగా ఉన్నటువంటి చోట్లేమో తనకి సీట్లు ఇవ్వమంటది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వీళ్ళకేం సీన్ లేదు, తను గెలిచేటటువంటి సీట్లు వీళ్ళకి ఇవ్వాలి. అలాగే బెంగాల్లో వీళ్ళకేం సీన్ లేదు, వాళ్ళది వీళ్ళకి ఇవ్వాలి. అట్లాగే ఢిల్లీ వాళ్ళది వీళ్ళకి ఇవ్వాలి. ఆమ్ ఆద్మీ పార్టీ బలమైనటువంటి ప్లేసుల్లో అది చేస్తానికి